అధిక మాసం ఈ 2026వ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో రాబోతుంది. అధిక మాసం గురించి మరియు జ్యేష్ఠ మాసం గురించి, అంటే జ్యేష్ఠ మాసంలో పెద్దవాళ్ళకి వివాహం చేయవచ్చా, తమ కుటుంబంలో తొలి సంతానం వాళ్ళకు వివాహం చేయవచ్చా, ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఒక అధిక మాసము రాబోతుంది. అది జ్యేష్ఠ మాసము. అంటే 12 నెలలకి బదులుగా ఇంకో నెల ఎక్కువగా రావడము, అధికంగా వచ్చే మాసమే కనుక అధిక మాసం అంటారు. అది జ్యేష్ఠ మాసం వస్తుంది. దీన్ని అధిక జ్యేష్ఠ మాసము అంటారు. అధిక మాసం రావడానికి గల కారణాలు ఏంటి మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు 2 కాలాలు ఉన్నాయి, సౌరమానము, చాంద్రమానము. సౌరమానం ప్రకారము 360 రోజులు సంవత్సరానికి, చాంద్రమానం ప్రకారము 354 రోజులు సంవత్సరానికి. అంటే సౌరమానం ప్రకారము నెలకి 30 రోజులు, చాంద్రమానం ప్రకారము నెలకి 29.54 రోజులు మాత్రమే, 30 రోజులు కూడా కాదు. ఈ సౌరమాన కాలానికి చాంద్రమాన కాలానికి ఇంతటి వ్యత్యాసం ఉందన్నమాట. ఇక్కడ సంవత్సరానికి 365 రోజులైతే చాంద్రమానంలో సంవత్సరానికి కేవలం 354 రోజులు మాత్రమే. మిగతా రోజులు ఎటుపోయాయి అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి తేడాను సరిచేయడం కోసమే అధిక మాసాన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఈ అధిక మాసము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ చాంద్రమాన ప్రకారము సౌరమానం ప్రకారం ఉన్నటువంటి ఈ తేడా ఏదైతే ఉందో అది సుమారు 11 రోజుల తేడా అవుతుంది సంవత్సరానికి. ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి ఒక అధిక మాసాన్ని ఏర్పాటు చేసి ఈ లెక్కను సరి చేస్తారనమాట. ఇదే విధంగా మనకు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లో కూడా ఉంటుంది. దాన్ని మనము లీప్ మంత్ అని ఫిబ్రవరిలో 29వ రోజులుగా ఏర్పాటు చేస్తారు. అదే విధమైనటువంటి విధానం అనమాట. ఇట్లా ఈ అధిక మాసమును ఏర్పాటు చేస్తారు. ఈ అధిక మాసములో ఈ రవి సంక్రమణము అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మిగతా మాసాల్లో సూర్యుడు ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్తాడు కదా, అధిక మాసంలో అలా వెళ్ళడు. కనుకనే ఈ అధిక మాసంలో సూర్యుడు సంక్రమణము అనేటువంటిది ఉండదు. ఇక అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము అంటారు. అంటే ఈ మాసానికి అధిపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఈ మాసం అంతా కూడా ఉపాసన చేయడానికి చాలా విశేషమైనటువంటిది. పరిహారాలు, ముహూర్తాలు, శుభకార్యాల కోసం సంప్రదించండి.